Hi, we learn coordinate geometry basic concepts. నిరూపక జ్యామితి యొక్క సాధారణ ముఖ్యాంశాలని నేర్చుకుందాం. What is basic concepts of coordinate geometry? సాధారణ జ్యామితి యొక్క ముఖ్యాంశాలు ఏంటి? What is meant by coordinate geometry? Coordinate geometry. Let us see some illustrations. Coordinate geometry or analytical geometry defined as the study of geometry using the coordinating points using coordinate geometry. It is possible to find the distance between 2 points dividing the line in m:n ratio, finding the midpoint of a line, calculating the area of triangle in the Cartesian plane, etc. అంటే మనం రెండు పాయింట్ల మధ్య దూరాన్ని కనుక్కోవడానికి కానీ, అలాగే m:n రేషియోలో విభజించడం కానీ, మధ్య బిందువును కనుక్కోవడం కానీ చేయవచ్చు. అలాగే కోఆర్డినేట్ జ్యామితి లేదా విశ్లేషణ జ్యామితి కోఆర్డినేట్ పాయింట్లను ఉపయోగించి, అంటే నిరూపక బిందువులను ఉపయోగించి అధ్యయనం చేసేది అని నిర్వచించబడింది. కోఆర్డినేట్ జ్యామితిని ఉపయోగించి రెండు బిందువుల మధ్య దూరాన్ని కనుక్కోగలం, ఇప్పుడు చెప్పినవన్నీ కనుక్కోగలం. అలాగే కోఆర్డినేట్స్ అంటే నిరూపకాక్షాలు ఈ విధంగా ఉంటాయి. క్షితిజ సమాంతరంగా అంటే హారిజాంటల్గా ఉండేది ఎక్స్ యాక్సిస్, అలాగే వెర్టికల్గా అంటే లంబంగా ఉండేది వై యాక్సిస్, వై అక్షం, ఎక్స్ అక్షం. ఈ రెండు రేఖలు ఈ యొక్క తలాన్ని 4 సమాన భాగాలుగా చేస్తాయి. వాటి పేర్లు మనం 1, 2, 3, 4 అని పెట్టుకున్నాం. వాటి గురించి తర్వాత తెలుసుకుందాం. సో లెట్ us see coordinate system. Coordinate geometry or analytical geometry or Cartesian geometry is the study of geometry using coordinate system and the principles of algebra and analysis. కాబట్టి coordinate geometry is using principles of algebra and analysis. బీజగణితం యొక్క సూత్రాలని, న్యాయాలను ఉపయోగించి మనం అధ్యయనం చేసేది ఈ కోఆర్డినేట్ జామెట్రీ. బీజగణితం యొక్క సూత్రాలు, వాటి విశ్లేషణ, నిరూపణ తలమునకు అన్వయించి ఉన్న గణిత విభాగాన్ని నిరూపక రేఖాగణితం లేక వైశ్లేషిక రేఖాగణితం లేదా కార్టీజియన్ రేఖాగణితం అంటారు. కాబట్టి బీజగణితం యొక్క సూత్రాలని, వాటి విశ్లేషణాత్మక లక్షణాలని మన నిరూపక తలానికి అన్వయించి అప్పుడు ఏర్పడినటువంటి గణిత విభాగాన్ని నిరూపక రేఖాగణితం, కోఆర్డినేట్ జామెట్రీ, వైశ్లేషిక రేఖాగణితం, అనలైటికల్ జామెట్రీ లేదా నిరూపక రేఖాగణితం, కార్టీజియన్ అంటే నిరూపక రేఖాగణితం, కాబట్టి కార్టీజియన్ రేఖాగణితం అని కూడా అంటారు. కాబట్టి బీజగణితం యొక్క సూత్రాలని ఉపయోగించేది నిరూపక రేఖాగణితం. మరి రేఖాగణితాన్ని మరి కనుక్కున్నది ఎవరు? రెనడే కార్టెస్. ఈ శాస్త్రవేత్త నిరూపక రేఖాగణితం యొక్క పిత లేదా తండ్రి అంటాం. ఫాదర్ ఆఫ్ ద కోఆర్డినేట్ జామెట్రీ అని చెప్తాం. సో ఈజ్ రెనడే కార్టెస్. సో ఈయన పేరు మీదనే ఈ శాస్త్రాన్ని కార్టీజియన్ జామెట్రీ అని కూడా అంటారు, కార్టెస్. సో అక్కడ ఆయన పేరులోంచి తీసుకోబడింది. కాబట్టి ఇది కార్టీజియన్ జామెట్రీ లేదా నిరూపక జ్యామితి అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇది మనం ఒకసారి తలాన్ని చూడండి. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, అక్కడ నంబరింగ్ ఎట్లా పెట్టాము జాగ్రత్తగా గమనించండి. సో ఎక్స్ డాష్ ఈజ్ ఎక్స్ యాక్సిస్ అండ్ వై డాష్ ఈజ్ ది వై యాక్సిస్. కాబట్టి ఎక్స్ డాష్ అనేది ఎక్స్ అక్షము, వై డాష్ అనేది అది. కాబట్టి 1వ పాదం, అలాగే 2వ పాదం, 3వ పాదం, 4వ పాదం, ఫస్ట్ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంట్, ఫోర్త్ క్వాడ్రంట్, ఇవన్నీ కూడా ఇక్కడ చూపించడం జరిగింది. ఇక్కడ చూడండి, -3, 2 అనే బిందువుని ఇక్కడ లొకేట్ చేసాం, ఇక్కడ గుర్తించాం. మరి మొదటి నిరూపకం -3 అనేది ఎక్స్ అక్షం మీద తీసుకున్నాను.
అలాగే రెండో నిరూపకం 2 అనేది y అక్షం మీద తీసుకున్నాను. కాబట్టి ఆ పాయింట్ని -3, 2 అనే బిందువుగా లొకేట్ చేశాను. సో హౌ టు ప్లాట్ ఏ పాయింట్ ఇన్ ఏ కోఆర్డినేట్ యాక్సిస్, కోఆర్డినేట్ ప్లేన్. అలాగే ఇంకొన్ని బిందువుల్ని ఇక్కడ ప్లాట్ చేశాను చూడండి. అలాగే 2, 3 అనేది -3, 1 అనేది -1.5, -2.5 అనేది 0, 0 అనేది, ఇవన్నీ కూడా పాయింట్స్ మీరు ఈ యొక్క నిరూపక తలంలో మరి ఉంచడం నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ పాయింట్స్ పెట్టడం నేర్చుకున్నప్పుడే ఈ జ్యామితి చాలా సులభంగా ఉంటుంది. తర్వాత మీరు తదుపరి గ్రాఫ్ లెక్కలు ఎక్కడ చేసినా కానీ చాలా ఈజీగా మీరు గ్రాఫ్ గీయగలుగుతారు. సో హియర్ ఆల్సో సీ సమ్ పాయింట్స్ ఆరిజిన్ అండ్ 3, 5 x యాక్సిస్ y యాక్సిస్ మీద మరి ఆ తలాల్లో ఎట్లా మరి వాటిని ప్లాట్ చేసామో చూడండి. సో ఇక్కడ సమ్ మోర్ పాయింట్స్ 4, 6, -3, 5, -6, 2 సమ్ మోర్ పాయింట్స్ ఫర్ యువర్ రెఫరెన్స్ ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఇవన్నీ ఎక్కడ ప్లాట్ చేశాయో గమనిస్తే మీరు సొంతంగా గ్రాఫ్ పేపర్ మీద x యాక్సిస్ y యాక్సిస్ గీసి అక్కడ నంబర్ ఆఫ్ పాయింట్స్ని మీరు అక్కడ గుర్తుపెట్టగలరు. యూ కెన్ ప్లాట్ నంబర్ ఆఫ్ పాయింట్స్ ఇన్ గ్రాఫ్ పేపర్. నౌ సీ ఇన్ డీటెయిల్ ది కార్టీజియన్ ప్లేన్. నిరూపక తలం గురించి ఇప్పుడు మనం బాగా చూద్దాం. సో ఇక్కడ 2 లైన్లు గీచాను. ఒకటి క్షితిజ సమాంతరంగా, రెండవది క్షితిజ లంబంగా. మరి ఈ రెండు కూడా x అక్షము y అక్షం. సో హారిజాంటల్ లైన్ అంటే క్షితిజ సమాంతరంగా ఉండేది x అక్షము, అలాగే లంబంగా ఉండేది క్షితిజ లంబంగా ఉండేది. సో వెర్టికల్ లైన్ ఈజ్ కాల్డ్ y యాక్సిస్, y అక్షము అంటాం. కాబట్టి మనకి పై 2 రేఖలచే ఆవరించి ఉన్న తలాన్ని ఏమంటాం? కార్టీజియన్ తలము అంటాం. కాబట్టి ఆ 2 రేఖలచే విభజించబడి ఉన్నటువంటి ఆ తలాన్ని మనం ఏమన్నాం? నిరూపక తలము. సో ద ఏరియా ఆక్యుపైడ్ బై ది 2 axes is called Cartesian plane. Cartesian plane means the area occupied by the 2 axes is called Cartesian plane. కాబట్టి ఈ x, y ఈ 2 అక్షాలు కూడా x అక్షం y అక్షం 2 కూడా ఆ తలాన్ని మరి 4 భాగాలుగా విభజించాయి. ఈ 4 భాగాలు కలిసి కార్టీజియన్ ప్లేన్, నిరూపక తలం అని మనం చెప్పుకోవచ్చు. సో లెట్ us డిఫైన్ x యాక్సిస్. x అక్షం అంటే ఏమిటో ఇప్పుడు చూద్దాం. x డాష్ అనే క్షితిజ సమాంతర సంఖ్యారేఖ లేదా రేఖను x అక్షము అంటాం. సో హారిజాంటల్ రియల్ నంబర్ లైన్ ఈజ్ కాల్డ్ x యాక్సిస్ and it is denoted by x dash. కాబట్టి x డాష్ అనే క్షితిజ సమాంతర రేఖని x అక్షము అని మనం చెప్పుకోవచ్చు. సో x వైపు ధనాత్మక విలువలు, పాజిటివ్ వాల్యూస్, x డాష్ వైపు రుణాత్మక విలువలు ఉంటాయి. ఇప్పుడు y అక్షం గురించి చూద్దాం. వాట్ ఈజ్ మెంట్ బై y యాక్సిస్? y డాష్ అనేది క్షితిజ లంబ రేఖ. y డాష్ అనేది క్షితిజ లంబ రేఖ. మరి ఈ రేఖనే మనం ఏమన్నాం? y అక్షము అన్నాం. సో ద వెర్టికల్ రియల్ నంబర్ లైన్ y డాష్ ఈజ్ కాల్డ్ y యాక్సిస్.
వై అక్షము అని అంటాం. సో వై డాష్ ఈజ్ ద వెర్టికల్ రియల్ నెంబర్ లైన్ అండ్ ఈజ్ కాల్డ్ వై యాక్సిస్. కాబట్టి ఎక్స్ అక్షము వై అక్షం రెండు కూడా దిశ పరంగా వ్యతిరేక దిశల్లో ఉంటాయి. ఆది బిందువు, మూల బిందువు లేదా ఆరిజిన్. వాట్ ఈజ్ మెంట్ బై ఆరిజిన్? ఆది బిందువు అంటే ఏంది లేదా మూల బిందువు అంటే ఏంది ఇప్పుడు చూద్దాం. మరి రెండు అక్షాలు ఎక్కడైతే ఖండించుకుంటాయో ఆ ఖండన బిందువుని మనం మూల బిందువు లేదా ఆది బిందువు అని చెప్తాం. కాబట్టి మూల బిందువు లేదా ఆది బిందువును 0 అంటే ఓతో సూచిస్తాం. దాని యొక్క నిరూపకాలు 0 అవుతాయి. సో ఎక్స్ యాక్సిస్ మరియు వై యాక్సిస్ intersect at one point. That point is called origin. ఎక్స్ అక్షము మరియు వై అక్షము రెండు ఖండించుకుని బిందువును మూల బిందువు లేదా ఆది బిందువు అంటాం. సో ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్, ఖండన బిందువు ఎక్స్ అక్షం వై అక్షాల ఖండన బిందువుని, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ని మనం ఆరిజిన్ అంటాం. ఇక్కడ చూడండి, ఆరిజిన్ ఓ అని పెట్టాను అక్కడ. సో ఓ మీన్స్ ఆరిజిన్ అంటే మూల బిందువు. నెక్స్ట్ మనం ఇంతకుముందే చెప్పాం, ఈ యొక్క నిరూపక అక్షాలు అంటే ఎక్స్ అక్షము వై అక్షము మొత్తం తలాని 4 సమాన భాగాలు చేసింది. మరి ఈ భాగాల్ని మనం ఏమంటాం? పాదాలు, క్వాడ్రాంట్స్ అని అంటాం. క్వాడ్రాంట్స్ మీన్స్ the parts in the equal parts in the coordinate ప్లేన్లో ఉన్నటువంటి సమాన భాగాలు ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క క్వాడ్రాంట్ పాదము అని చెప్పి అంటాం. ఎక్స్ అక్షము మరియు వై అక్షములో మొత్తం తలాన్ని ఎక్సెప్ట్ యాక్సెస్, ఆ యాక్సెస్ అంటే ఆ లైన్స్ తప్పించి మిగతా స్థలం నాలుగు సమాన భాగాలుగా విభజిస్తాయి. మరి 4 సమాన భాగాలు పాదాలు అంటాం, వాటిని క్వాడ్రాంట్స్ అంటాం ఇంగ్లీష్లో. సో all are equal. 4 quadrants are equal in size, shape, సో ఒక్కొక్క భాగాన్ని పాదం అని అంటారు, క్వాడ్రాంట్ అంటారు. సో ఈచ్ పార్ట్ ఈజ్ కాల్డ్ క్వాడ్రాంట్. వీటిని Q1, Q2, Q3, Q4 అనే పేర్లతో మనం పిలుస్తాం. So quadrants can be denoted by Q1, Q2, Q3 and Q4. See here Q1, Q2, Q3, Q4. సో వీటి ఆర్డరింగ్ చూడండి, యాంటీ క్లాక్ డైరెక్షన్లో ఉంది. సో Q1 తర్వాత Q2 యాంటీ క్లాక్ డైరెక్షన్, Q2 తర్వాత Q3 తర్వాత Q4. తర్వాత ఎక్స్ ఫస్ట్ చూడండి, Q1లో ప్లస్ అంటే అక్కడ ఎక్స్ నిరూపకానికి వై నిరూపకానికి పాజిటివ్, 2 ధనాత్మకం. అలాగే రెండో దాంట్లో -+, మూడో దాంట్లో -, నాలుగో దాంట్లో +-. ఫస్ట్ క్వాడ్రాంట్లో మొదటి పాదంలో చూడండి x > 0, y > 0. రెండో పాదంలో చూడండి, సెకండ్ క్వాడ్రాంట్లో చూడండి x <0 అండ్ y > 0. థర్డ్ క్వాడ్రాంట్లో చూడండి x <0 అండ్ y <0. అండ్ లాస్ట్ దాంట్లో చూడండి x > 0 అండ్ y <0. కాబట్టి ఈ మాదిరిగా x, y అక్షాల మీద బిందువులు, పాదాలు మనం ఇప్పుడు చూసాం. ఇప్పుడు ఏ 2 బిందువుల మధ్య దూరం అయినా ఎట్లా కనుక్కుంటాం? అక్షాలలో x, y అక్షాల మీద లేదా అక్షాల క్వాడ్రాంట్స్లో పాదాల్లో ఉన్నటువంటి
రెండు బిందువుల్ని ఎలా కనుక్కుంటాం చూద్దాం. సో హౌ టు ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. సో వెరీ ఇంపార్టెంట్ ఇన్ సాల్వింగ్ మెనీ ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం చూడండి. x1 0 అండ్ x2 0. ఈ రెండు ఎక్కడుంటాయి? ఇవి రెండు కూడా ఎక్స్ యాక్సిస్ మీద ఉంటాయి, ఎక్స్ అక్షం మీద ఉంటాయి. కాబట్టి ఎక్స్ అక్షం మీద ఉన్నటువంటి రెండు బిందువుల మధ్య దూరాన్ని, మరి దీనికి ఏదైనా ఫార్ములా ఉందా? ఉంది. అది x2 మైనస్ x1, x2 మైనస్ x1. ఇది ఖచ్చితంగా ఎక్స్ అక్షం మీదనే ఉంటుంది. సో మాడ్యులస్ x2 మైనస్ x1. మాడ్యులస్ అక్కడ రెండు గీతలు పెట్టాం, మాడ్యులస్ అని చదువుతాం. మరి ఎందుకు అది పెట్టాం? ఎప్పుడు కూడా డిస్టెన్స్ ఈజ్ పాజిటివ్, ధనాత్మకం. దూరం అనేది ధనాత్మకం. లోపల మనకు మైనస్ వచ్చినా మనం బయటకు తీసుకొచ్చినప్పుడు ప్లస్ అయిపోతుంది. సో హియర్ సీ ద పిక్చర్ ఆఫ్ A అండ్ B పాయింట్స్. x1 x2, x1 0 x2 0 అక్కడ ఉంటాయి, ఎక్స్ అక్షం మీద ఉంటాయి. వాటి మధ్య దూరం కావాలంటే AB మధ్య దూరం వచ్చేసి x2 మైనస్ x1 అవుతుంది. ఇప్పుడు రెండో సమస్య 0y1 మరియు 0y2, 0y1 0y2. ఈ రెండు బిందువులు ఎక్కడ ఉన్నాయో చూడండి, y అక్షం మీద ఉన్నాయి. సో y అక్షం మీద మధ్య దూరం ఎంత? ABల మధ్య దూరం ఎంత? సో ఇట్ ఈజ్ నథింగ్ బట్ y2 మైనస్ y1. సో ద డిస్టెన్స్ బిట్వీన్ 0y1 అండ్ 0y2 ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ y2 మైనస్ y1. మాపము y2 మైనస్ y1 అంటే y2 మైనస్ y1 యొక్క ధన విలువను మాత్రమే తీసుకుంటాం మనం. కాబట్టి ఈ మాదిరిగా మనం ఎక్స్ అక్షం మీద ఉన్నప్పుడు x2 మైనస్ x1, y అక్షం మీద ఉన్నప్పుడు y2 మైనస్ y1గా ఫార్ములా మనం యూజ్ చేస్తాం. ఇప్పుడు రెండు బిందువులు అక్షాల మీద కాకుండా తలం మీద ఉన్నప్పుడు, తలాల్లో అంటే పాదాల్లో ఉన్నప్పుడు మనం ఎట్లా కనుక్కుంటాం అనేది కూడా చూద్దాం. రెండు బిందువుల మధ్య దూరం. సో డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. ఈ రెండు బిందువులు x, y అండ్ 0, 0 అంటే సో ఆరిజిన్ నుంచి క్వాడ్రంట్లో ఉన్నటువంటి ఒక పాయింట్కి గల దూరం. సో ద డిస్టెన్స్ బిట్వీన్ AXY అండ్ ఆరిజిన్ ఈజ్ ఈక్వల్ టు root of x square plus y square, root of x square plus y square. కాబట్టి మధ్య దూరం మనకి ఇక్కడ చూడండి, రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అవుతుంది. సరే, ఇంకొక ఇప్పుడు ఇక్కడ చూడండి 0 0 ఇక్కడ ఉంది, AB A అక్కడ ఉంది. కాబట్టి ఆ మధ్య దూరం రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఇప్పుడు రెండో సమస్య చూద్దాం. XY తలంలో రెండు బిందువులు మధ్య దూరం కనుగొనట. XY తలంలో అంటే ఏదో ఒక క్వాడ్రంట్లో లేదా రెండు క్వాడ్రంట్లో ఉన్నటువంటి అక్షాల మీద కాకుండా పాదాల్లో ఉన్నటువంటి రెండు బిందువుల మధ్య దూరం కనుక్కోవడానికి ఫార్ములా రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఇప్పుడు ఫార్ములా ఇక్కడ చూడండి, AB ఎక్కడున్నాయి? ఫస్ట్ క్వాడ్రంట్లో ఒకటో పాదంలో ఉన్నాయి. A x1 y1, B x2 y2. దీని యొక్క ఫార్ములా రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఈ మాదిరిగా మనం మధ్య దూరం డిస్టెన్స్ ఆఫ్ 2 పాయింట్స్ని మనం ఈజీగా మనం కనుక్కోవచ్చు. తదుపరి మీ ప్రాక్టీస్ కోసం కొన్ని పాయింట్స్ కోఆర్డినేట్ ప్లేన్లో మనం గుర్తుపెట్టడం చూసాం.
అలాగే ఇక్కడ మధ్య బిందువు కనుక్కోవడానికి సూత్రం ఇక్కడ మనం ఇవ్వడం జరిగింది. ఎక్స్ నిరూపకాల మొత్తం బై 2, వై నిరూపకాల మొత్తం బై 2, x1 + x2/2, y1 + y2/2. ఈ ఫార్ములాను కూడా నేర్చుకోండి. కాబట్టి ఇప్పటి వరకు మనం నిరూపక జ్యామితి యొక్క మౌలిక భావనలు మనం నేర్చుకున్నాం. మరి ఈ భావనలతోటే మనం తదుపరి అభ్యాసాలు క్షుణ్ణంగా చేయగలం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి అలాగే స్టూడెంట్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.